అప్పుడు రోడ్డు ఇలా ఉండింది. ఇప్పుడు ఈ విధంగా మారింది. ఇక్కడి నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ 24 కిలోమీటర్లు, ఇస్లామాబాద్ 322 కిలోమీటర్లు. అశోకుడు చెట్లు నాటించెను అని చిన్నప్పుడు మనం చదివే ఉంటాం కదా! ఆయన చెట్లు నాటించింది ఈ రోడ్డులో. నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ సుబ్బారావు అనే యాక్టివ్ బ్లాగర్ కి స్వాగతం. మేము అమృత్సర్ నుండి అట్టారీ వాఘా బార్డర్ కి ఈ రోడ్డు ద్వారా ట్రావెల్ చేశాము. ఈ రోడ్డు చాలా ఫేమస్ రోడ్డు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది హిస్టరీలో. సో అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేశాను. మనం ట్రావెల్ చేస్తున్న ఈ రోడ్నే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఇది ఏషియా ఖండంలోనే పొడవైన రోడ్డు, పురాతనమైన రోడ్డు కూడాను. 2500 సంవత్సరాల చరిత్ర ఈ రోడ్డుకుంది. దీన్ని పురాణాల్లో ఉత్తరాపథం. ఈ రోడ్డు మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దులో టెక్నోఫ్ అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, ఢాకా దాటి భారతదేశంలో కోల్కతా, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, ఢిల్లీ, అమృత్సర్ మీదుగా పాకిస్తాన్లోని లాహోర్, రావల్పిండి, పెషావర్ల మీదుగా ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ వరకు వెళ్తుంది. దీని టోటల్ డిస్టెన్స్ ఈజ్ 3655 కిలోమీటర్లు. పురాతన కాలంలోని ఈ ఉత్తరాపథం అనే ఈ మార్గాన్ని చంద్రగుప్త మౌర్య చక్రవర్తి దీన్ని మాడిఫై చేశారనమాట. చంద్రగుప్త మౌర్య ఈ రహదారిని తక్షశిల పాకిస్తాన్లో నుండి పాటలీపుత్ర ఈరోజు ఉన్న పాట్నా దాకా వీళ్ళు నిర్మించారు. తర్వాత అశోక చక్రవర్తి ఈ మార్గాన్ని డెవలప్ చేశారు. అశోక చక్రవర్తి అంటూనే మనం స్కూల్లో చదువుకునే వాళ్ళం. రోడ్డు పక్కన చెట్లు వేసేవాడు, బావులు తవ్వించేవాడు అని. అదంతా అశోక చక్రవర్తి చేసింది ఈ రహదారిలోనే, ఈ రోడ్లోనే. అశోకుడి తర్వాత 16వ శతాబ్దంలో షేర్షా సూరి ఈ మార్గంలో సేమ్ మళ్ళీ అవే డెవలప్మెంట్లు అవన్నీ చేస్తూ అదనంగా రెస్ట్ హౌసెస్లో భోజనాలు కూడా, ఉచిత భోజనాలు కూడా పెట్టేవారట ట్రావెలర్స్కి. తర్వాత ముఘల్స్లోని జహంగీర్ పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఆగ్రా వరకు కూడా రోడ్డు వెడల్పు చేయించడము, మళ్ళీ చెట్లు నాటించడము ఇవన్నీ చేశాడంట. అతను రహదారుల మార్గంలో ఉన్న నీటి వనరులపై ఈవెన్ వంతెనలను, బ్రిడ్జిలను కూడా కట్టాడట. ఈ మార్గాన్ని షేర్షా సూరి సడకే ఆజం అంటే మొఘళ్ళు బాద్షాహీ సడక్ అని పిలిచేవారట. దెన్ ఎంటర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. 1830లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాణిజ్య పరిపాలనా ప్రయోజనాల కోసం ఈ రోడ్డుని, మెటల్ రోడ్డు నిర్మాణం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలిచే ఈ రహదారిని కోల్కతా నుండి ఢిల్లీ మీదుగా కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఒక్కో మైలుకు 1000 పౌండ్ల ఖర్చుతో అప్పుడు పునర్నిర్మించారట. ఈ రోడ్డు గురించి కొందరు కథలు కూడా చెప్పుకునే వాళ్ళంట, కొన్ని బుక్స్ కూడా రాశారు. అంత స్పెషల్ రోడ్ ఇది. ఇప్పుడు మన భారతదేశంలో నేషనల్ హైవేస్ వచ్చాయి. ఈ నేషనల్ హైవేస్లో ఈ మార్గం గుండా NH19, NH112, NH44తో ఇది కలుపబడి ఉంది. సెంచురీస్ నుంచి కూడా ఈ రోడ్డు బిజినెస్ పర్పస్కి వాడుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి బిజినెస్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళట. ఇప్పుడు ట్రావెలింగ్కి ఇండియాలో మేజర్ హైవేల్లో ఇదొక. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.